హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెడ్ అకాడమీ లెక్చర్ నెంబర్ 4. ఈరోజు లెక్చర్లో మనము ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ట్రాజెక్టరీ అంటే ఏంటి, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ట్రాజెక్టరీ ఇస్ నథింగ్ బట్ పాత్ ఆఫ్ పార్టికల్, పాత్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, మనము ప్రీవియస్ క్లాస్ వరకు గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ గురించి డిస్కస్ చేసాం. అంటే గ్రౌండ్ పైన నుంచి ప్రొజెక్ట్ చేసినప్పుడు మళ్ళీ గ్రౌండ్ పైకే వచ్చి ల్యాండ్ అవ్వాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ పార్టికల్ యొక్క పాత్ ఏదైతే ఉందో దాన్నే మనం ఏమంటామంటే ట్రాజెక్టరీ అంటాం. స్టూడెంట్స్, ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ అంటే ఏంటంటే ఈ పాత్ అనేసి మనం చెప్పాము కదా, పాత్ ఆఫ్ పార్టికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై లో డిస్క్రైబ్ చేసే ఈక్వేషన్ ని మనం ఏమంటామంటే ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? సింపుల్ గా ద ఈక్వేషన్ దట్ డిస్క్రైబ్స్ ద path of a particle in terms of x and y, లేకపోతే సింపుల్ గా కోఆర్డినేట్స్ ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేసేదాన్ని మనం ఏమంటామంటే ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ అంటాం. ఈ గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ యొక్క ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దీనికంటూ కొన్ని బేసిక్స్ అనేవి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇస్తున్నాం. ఏంటంటే ఎక్స్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ, ఒక పార్టికల్ యొక్క ఎక్స్ డైరెక్షన్ లో దాని యొక్క ఈక్వేషన్ ఎలా ఉందంటే, దాని యొక్క మోషన్ యొక్క ఈక్వేషన్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ ఉంది. సేమ్ అదేవిధంగా వై ఈక్వల్స్ టు ఏ కాస్ ఒమేగా టీ ఉంది అన్నమాట. ఇప్పుడు ఆ పార్టికల్ యొక్క ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అనేది మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై, అంటే దానికి మోషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? చూడండి, ఎక్స్ వాల్యూ ఉంది, వై వాల్యూ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ అవుతుంది. అప్పుడు నాకేమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ కామన్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ నాకు 1 అవుతుంది కాబట్టి ఏ స్క్వేర్ ఇంటూ 1 ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. అంటే మొత్తాన్ని నాకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ పార్టికల్ యొక్క మోషన్ ఎలా ఉంటుంది సార్? దిస్ ఈజ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ అట్ ద ఆరిజిన్. ఓకేనా? ఆరిజిన్ దగ్గర సెంటర్ ఉంటుంది అనమాట. ఇది మనకు ఎలా తెలుస్తుంది సార్ అంటే, అదే ఒక్కొక్క టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి అనమాట. ఓకేనా? సర్కిల్స్ పైన మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సపరేట్ ఒక చాప్టర్ ఉందన్నమాట. ఓకేనా? అంటే ఇప్పుడు ఈ పార్టికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్స్ మనం డిస్కస్ చేసాం అనుకోండి, అది సర్క్యులర్ మోషన్ లో మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా? విత్ ద రేడియస్ ఏ. ఇది ఎక్స్, ఇది వై. అర్థమైంది అనుకుంటున్నా? అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై లో మనం డిస్క్రైబ్ చేయడాన్ని మనం ఏమంటామంటే ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ అంటాం. ఓకేనా సార్? ఇక్కడ ఏ వచ్చింది కాబట్టి సింపుల్ సైన్స్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 కాబట్టి మనం సింపుల్ గా అప్లై చేసాం సార్. ఒకవేళ డిఫరెంట్ గా వస్తే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిగా చేంజ్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ, కానీ వై వాల్యూ నేను ఏం చేస్తానంటే బి కాస్ ఒమేగా టీ లా తీసుకుంటాను. ఓకేనా? ఇక్కడైతే డైరెక్ట్ గా మనం స్క్వేర్ చేసి సమ్ చేసాము, కానీ ఇప్పుడు దీనికి ఏం చేయాలి? చూడండి, ఎక్స్ ఈక్వల్స్ టు ఏ సైన్ ఒమేగా టీ, వై ఈక్వల్స్ బి కాస్ ఒమేగా టీ. ఇక్కడ నాకేమవుతుంది? ఎక్స్ బై ఏ ఈక్వల్స్ టు సైన్ ఒమేగా టీ అవుతుంది, వై బై బి ఈక్వల్స్ టు కాస్ ఒమేగా టీ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అంటే బోత్ సైడ్స్ మనం ఏం చేద్దామంటే స్క్వేర్ చేసి యాడ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ ఒమేగా టీ ప్లస్ కాస్ స్క్వేర్ ఒమేగా టీ.
ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1 వస్తుంది అనమాట. క్లియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఫర్ దిస్ పార్టికల్. ఓకేనా, దీనికి ఎలా ఉంటుంది అంటే దట్ ఈస్ అన్ ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అన్నమాట. జనరల్గా ఈ ప్లానెటరీ మోషన్ ఉంది కదా, మోషన్ ఆఫ్ ప్లానెట్స్ అరౌండ్ సన్, ఇలా ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్. ఓకేనా, దీని ఒక సెమీ మేజర్ యాక్సిస్ వాల్యూ ఎంత అంటే ఏ, అంటే ఈ లెంత్. సెమీ మైనర్ యాక్సిస్ యొక్క వాల్యూ ఎంత అంటే బి అన్నమాట. ఈ రకంగా పార్టికల్ యొక్క పాత్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో మనం డిస్క్రైబ్ చేయడాన్ని మనం ఏమంటామంటే ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ అంటాం. క్లియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకొక సింపుల్ న్యూమరికల్ ఇస్తాను, ఒకసారి ట్రై చేద్దాం. చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ మనకి ఇచ్చాడు అనమాట. ఆ వెలాసిటీ ఆఫ్ పార్టికల్ v బార్ ఈక్వల్స్ టు k ఇంటూ వై ఐ క్యాప్ ప్లస్ ఎక్స్ జే క్యాప్ ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి చూడండి. ఇక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో ఉండాలి. ఓకేనా, ఇక్కడ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీ ఎక్స్ వైలో ఇచ్చున్నాడు మనకి. ఓకేనా, కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే చేంజ్ చేసుకోవాలి. చూడండి, వి బార్ వచ్చి మనకి కే ఇంటూ వైఐ క్యాప్ ప్లస్ ఎక్స్ జే క్యాప్ ఇచ్చాడు. అంటే వి బార్ ఈక్వల్స్ టు కేవైఐ క్యాప్ ప్లస్ కేఎక్స్ జే క్యాప్ అని అర్థం. ఓకేనా, జనరల్గా మనకు వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ వచ్చి విఎక్స్ ఐ క్యాప్ అవుతుంది, వివై జే క్యాప్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు దీన్ని బట్టి మనకు విఎక్స్ ఎంత అంటే కేవై, వివై ఎంత అంటే కేఎక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు విఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో రాసుకుందాం. ఏమవుతుంది, డిఎక్స్ బై డిటీనే మనకు విఎక్స్ అవుతుంది. డిఎక్స్ బై డిటీ ఈక్వల్స్ టు కేవై. సేమ్ డివై బై డిటీ మనకి ఏమవుతుందంటే కేఎక్స్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే రెండింటిని డివైడ్ చేస్తాను. డివై బై డిటీ బై డిఎక్స్ బై డిటీ. డివై బై డిటీ నాకేమవుతుందంటే కేఎక్స్, డిఎక్స్ బై డిటీ నాకేమవుతుందంటే కేవై. ఇలా ఎందుకు నేను డివైడ్ చేస్తాను అంటే టీని రిమూవ్ చేసుకోవడానికి. ఇలా కేకి కూడా రిమూవ్ అయిపోయింది. డివై బై డిఎక్స్ నాకేమవుతుందంటే ఎక్స్ బై వై అయ్యింది. నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో కావాలి. డివైలు డిఎక్స్లు అవి కూడా ఎలిమినేట్ అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. వై డివై ఈక్వల్స్ టు ఎక్స్ డిఎక్స్. క్లియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇంటిగ్రల్ వై డివై ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ వై డివై అంటే వై స్క్వేర్ బై 2, ఎక్స్ డిఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ కాన్స్టెంట్. క్లియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2c వస్తుంది అనమాట. సింపుల్గా వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ ఏదో. ఈ రకంగా మనము ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క పాత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో మనం చెప్తే దాన్ని మనం ఏమంటామంటే ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ. ఇప్పటికి మీకు ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ అంటే మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. మరి మనం డిస్కస్ చేసిన గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్కి ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఏమొస్తుంది దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టర్కి ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ కనుక్కుందాం. చూడండి, ఫస్ట్ నేను డయాగ్రామ్ వేస్తున్నాను. చూడండి, ఒక ఆబ్జెక్ట్ని θ అనే యాంగిల్తో u అనే వెలాసిటీతో ప్రొజెక్ట్ చేసామన్నమాట. ఇప్పుడు దీని యొక్క ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? ఓకేనా, ఇది చూసి చాలా మంది ఏమనుకోవచ్చు అంటే
ఇది సెమీ సర్కిల్ లాగా ఉంది కాబట్టి మనకి ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ వచ్చి సెమీ సర్కిల్ ఫామ్ లో వస్తుంది. అంటే దానికి ఈక్వేషన్ వస్తుంది అనుకుంటారు. ఎలా వస్తుందో ఫస్ట్ దాని గురించి ఒకసారి డిస్కస్ చూడండి. యూ అనే వెలాసిటీ వేసాను కాబట్టి నాకు యూఎక్స్ అనేది ఏమవుతుందంటే యూ కాస్ థీటా, యూవై నాకు ఏమవుతుందంటే యూ సైన్ థీటా అవుతుంది. క్లియర్ ఫ్రెండ్స్? అట్ ఎనీ పాయింట్ తీసుకుందాం, ఇది వై, ఓకేనా, ఇది మనకి ఏమవుతుందంటే ఎక్స్ అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో మనం కనుక్కోవాలి కాబట్టి, ఓకేనా. ఆఫ్టర్ టైం టీ నాకు ఎక్స్ ఏమవుతుందంటే చూడండి, ఎక్స్ ఈక్వల్స్ టు డిస్ప్లేస్మెంట్ కదా, ఓకేనా. డిస్ప్లేస్మెంట్ ఆఫ్టర్ టైం టీ ఏ ఫార్మ్ చేయొచ్చు, ఎస్ ఈక్వల్స్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఎక్స్ ఈక్వల్స్ టు యూఎక్స్ నాకు ఎంత అంటే యూ కాస్ థీటా టీ, ఓకేనా. ఇది మొత్తం నాకు ఏమైపోతుందంటే జీరో అయిపోతుంది. ఎందుకు? ఎక్స్ డైరెక్షన్ యాక్సలరేషన్ జీరో కాబట్టి ఇది మొత్తం నాకు ఏమైపోతుందంటే జీరో అయిపోతుంది. నాకు ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో వచ్చింది అనమాట. స్టూడెంట్స్, ఇప్పుడు సేమ్ అదే విధంగా వై కూడా సాల్వ్ చేద్దాం. వై ఈక్వల్స్ టు యూవై టీ ప్లస్ హాఫ్ ఏవై టీ స్క్వేర్. వై ఈక్వల్స్ యూవై ఎంత యూ సైన్ థీటా టీ మైనస్ హాఫ్ జీటీ స్క్వేర్. ఇది నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో వచ్చింది అనమాట. దీని ఈక్వేషన్ 2 అనుకుంది. నాకు కావాల్సింది ఎక్స్ అండ్ వై ఫామ్లోనే కావాలి, కానీ ఇక్కడ ఎక్స్ ఉంది, వై ఉంది, యూ ఉంది, టీలో ఉన్నాయి, ఓకేనా. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ వేరియబుల్స్ని సింప్లిఫై చేయడానికి నేను ఏం చేస్తాను అంటే ఎక్స్ ఈక్వల్ యూ కాస్ థీటా టీ ఉంది కదా, ఇక్కడ కూడా టీ ఉంది కాబట్టి రెండిట్లో కామన్గా టీ ఉంది కాబట్టి దీని ఒక టీ వాల్యూలో దీని ఒక టీ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ యూ కాస్ థీటా టీ అంటే ఇక్కడ టీ నాకు ఏమవుతుందంటే ఎక్స్ బై యూ కాస్ థీటా అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఆ వాల్యూ అయితే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం, ఓకేనా. అప్పుడు వై ఈక్వల్స్ టు యూ సైన్ థీటా టీ ప్లేస్లో ఎక్స్ బై యూ కాస్ థీటా సప్లై చేస్తాం మైనస్ 1/2 జీ టీ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ బై యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. క్లియర్ స్టూడెంట్స్? ఇక్కడ చూడండి, యూ క్యాన్సల్, వై ఈక్వల్స్ టు సైన్ థీటా బై కాస్ థీటా ట్యాన్ థీటా అంటే ఎక్స్ ట్యాన్ థీటా మైనస్ 1/2 జీఎక్స్ స్క్వేర్ బై యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. This is the equation of trajectory for ground to ground projectile, ఓకేనా. ఇప్పుడు ఇది మనకి ఏ షేప్ని ఇస్తుంది తెలుసా? చూడండి, చూడడానికి మనకి ఎలా ఉందంటే y ఈక్వల్స్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది. సి వాల్యూ ఇక్కడ మనకి ఎంత అంటే 0, అంటే ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్. కాకపోతే ఏ మనకి ఎలా ఉందంటే నెగిటివ్ ఉందన్నమాట, ఓకేనా. ఎప్పుడైనా సరే ఏదైనా y ఈక్వల్స్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంటే ఇది మనకి ఏమిస్తుంది అంటే పారాబోలాని ఇస్తుంది అనమాట. ఏమిస్తుంది? పారాబోలా. కాబట్టి ఇది ఏదైతే షేప్ ఉందో ఇది సెమీ సర్కిల్ కాదనమాట, ఇది ఏంటంటే పారాబోలా, ఓకేనా. దట్టు ఏ ఈక్వల్స్ మనకి నెగిటివ్ వచ్చింది కాబట్టి ఏ ఈక్వల్స్ నెగిటివ్ వస్తే మనకి డౌన్వర్డ్ మౌత్ పారాబోలా వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఓకేనా. ఇక్కడ సి 0 ఎందుకంటే మనకి ఇక్కడ ఆరిజిన్ దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ. ఇప్పుడు కేవలం ఇక్కడతో అయిపోయిందా అంటే న్యూమరికల్ సాల్వ్ చేయడానికి ఇంకొంచెం డిఫరెంట్ వేస్లో కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఎలా చూడండి, వై ఈక్వల్స్ టు ఎక్స్ ట్యాన్ థీటా, ఓకేనా. ఈ కాస్ స్క్వేర్ థీటాను పైకి పంపిస్తే మనకి ఏమవుతుందంటే సి స్క్వేర్ థీటా అవుతుంది మైనస్ హాఫ్ జీఎక్స్ స్క్వేర్ బై యూ స్క్వేర్ సి స్క్వేర్ థీటా. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, y ఈక్వల్స్ టు ఎక్స్ ట్యాన్ థీటా మైనస్ హాఫ్ జీఎక్స్ స్క్వేర్ బై యూ స్క్వేర్ సి స్క్వేర్ థీటాని
1 + tan స్క్వేర్ టీటా లాగా కూడా రాసుకోవచ్చు కదా. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఈక్వేషన్. ఓకేనా, ఇది మనకి ముఖ్యంగా యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ కనుక్కోమన్నప్పుడు యూస్ఫుల్ అవుతుంది. ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేశాడు అన్నప్పుడు మనకు ఈ ఫార్ములా మార్చుకొని క్వాలిటీ ఈక్వేషన్ లాగా సాల్వ్ చేసుకోవచ్చు. క్లియర్ స్టూడెంట్స్? సేమ్ ఇంకోలా కూడా చేద్దాం. చూడండి, ఇప్పుడు y = x tan θ అని కామన్ దిద్దాం. x tan θ అని మనం కామన్ తీస్తే 1 - 1/2 gx² u² cos² θ. సారీ, x tan θ అన్నాం కాబట్టి కింద x తీసేసినట్టు కాబట్టి x tan θ తీసాం కాబట్టి ఇక్కడ నా ఒక tan θ అనేది వస్తుంది. y = x tan θ ఇంటూ 1 - 1/2 gx/u² cos² θ. tan θని sin θ/cos θ రాసుకుంటున్నాం. ఓకేనా, ఇక్కడ cos θ ఇక్కడ cos θ క్యాన్సిల్. ఇప్పుడు y = x tan θ ఇంటూ 1 - ఇప్పుడు చూడండి 2u² cos θ sin θ/g నాకేమవుతుందంటే రేంజ్ అవుతుంది కాబట్టి 1 - x/r లాగా రాసుకున్నాం. క్లియర్ స్టూడెంట్స్? మనకు ఒకవేళ ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఇచ్చేసి రేంజ్ కనుక్కోమన్నప్పుడు మనకి ఫార్ములా అనేది యూజ్ అవుతుంది అనమాట, రేంజ్ కనుక్కోవడానికి ఫార్ములా. క్లియర్ స్టూడెంట్స్? చూడండి, ఇన్ని సింప్లిఫైడ్ వర్షన్స్లో మనం చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏ రకంగా క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఈ ఫార్మ్స్లో డిఫరెంట్ ఫార్మ్స్లో మార్చుకొని మనము క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయొచ్చు అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? సో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని న్యూమరికల్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఈ ట్రాజెక్టరీకి సంబంధించి ఒక క్వశ్చన్ డిస్కస్ చేయాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆరిజిన్ నుంచి ఒక 20 మీటర్స్ డిస్టెన్స్లో ఒక వాల్ ఉందన్నమాట. ఓకేనా, ఆ వాల్ పైన ఒక టార్గెట్ ఉంది. ఇక్కడి నుంచి మన ఆబ్జెక్ట్ వచ్చి 20 మీటర్స్/సెకండ్ స్పీడ్తో ప్రొజెక్ట్ చేయాలి. ఎంత యాంగిల్తో ప్రొజెక్ట్ చేస్తే ఇది వెళ్ళి ఈ టార్గెట్ దగ్గర రీచ్ అవుతుంది, అది మన క్వశ్చన్ అన్నమాట. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ θ సో దట్ ద ఆబ్జెక్ట్ రీచ్ ద టార్గెట్. ఇప్పుడు చూడండి, θ కనుక్కోమన్నాను, ఆల్రెడీ చెప్పాను. θ కనుక్కోవాలంటే మనం ఏ ఫార్ములా యూస్ చేయాలంటే y = x tan θ - 1/2 gx² u² cos² θ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్ యొక్క హైట్ 10 మీటర్స్ తీసుకుందాం. ఓకేనా, చూడండి, ఎక్స్ వాల్యూ మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయాలంటే 20, y వాల్యూ మనం ఎంత సబ్స్టిట్యూట్ చేయాల్సి వస్తుంది అంటే 10. 10 = 20 tan θ - 1/2 g వాల్యూ 10 పెట్టుకుందాం ఇంటూ x² అంటే 20² అంటే 20² cos² θ ప్లేస్లో మనం సింపుల్గా 1 + tan² θ తెలుసు కదా, ఈ ఫార్ములా మనం అప్లై చేయాలి సార్. ఇక్కడ 20² క్యాన్సిల్ అయిపోతుంది. 10 = 20 tan θ 2 5 ఇక్కడ మొత్తం నాకు ఎంత వస్తుంది అంటే 5 × 1 + tan² θ. క్యాన్సిల్ చేసేద్దాం. 5 1 is 5 4 ja 5 2 ja 2 = 4 tan θ minus 1 minus tan² θ. ఇప్పుడు చూడండి, ఇది నాకు ఏమవుతుందంటే tan² θ minus 4 tan θ plus 3 = 0. ఇది నాకు ఎలా ఉందంటే a² - 4a + 3 = 0 లాగా ఉంది. దీన్ని a² - 3a - a + 3 = 0 లా రాసుకుంటున్నా. ఏమవుతుంది, a కామన్ తీస్తే a - 3, ఇక్కడ -1 కామన్ తీస్తే
a minus 3 ఈక్వల్స్ టు 0 అంటే a minus 1 ఇంటూ a minus 3 ఈక్వల్స్ టు 0, a ఈక్వల్స్ టు 1, a ఈక్వల్స్ టు 3 వస్తుంది. అంటే tan theta a అనుకున్నాం కాబట్టి tan theta ఈక్వల్స్ టు 1, theta ఈక్వల్స్ టు 45 degrees. ఇంకో సొల్యూషన్ నాకు ఏమొస్తుంది అంటే tan theta ఈక్వల్స్ టు 3, theta ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 3. క్లియర్ స్టూడెంట్స్? అంటే 45 degreesతో లేకపోతే tan ఇన్వర్స్ ఆఫ్ 3 యాంగిల్తో నేను ప్రొజెక్ట్ చేసినా సరే ఇక్కడ టార్గెట్కి రీచ్ అవుతుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ సేమ్ ఇదే తరహాలో ఇంకో క్వశ్చన్ ఇస్తాను, ట్రై చేద్దాం. చూడండి, క్వశ్చన్ ఏంటంటే y ఈక్వల్స్ టు √3x మైనస్ x² / √3 ఉంది. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే టీటా వాల్యూ కనుక్కోవాలి, సేమ్ అదే విధంగా రేంజ్ వాల్యూ కూడా కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి చూడండి, దీన్ని నేను y ఈక్వల్స్ టు x tan theta ఇంటూ 1 - x/r ఫామ్లో రాసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, y ఈక్వల్స్ టు √3x ఇంటూ 1 - x/3 వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, tan theta అనేది √3 అవుతుంది. దేర్ఫోర్ theta ఈక్వల్స్ నాకు ఏమొస్తుంది అంటే 60 degrees వస్తుంది అనమాట. ఇప్పుడు దీనిలో నాకు 1 - x/r, ఇప్పుడు నాకు r రేంజ్ వాల్యూ నాకు ఎంత వస్తుంది అంటే 3 meters వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనము సింపుల్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీస్ని యూస్ చేసుకొని మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సేమ్ ఇదే తరహాలో ఇంకొన్ని క్వశ్చన్స్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మనకు 2 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఒకసారి సాల్వ్ చేద్దాం. చూడండి, ఏ బాల్ గ్రేజెస్ టాప్ ఆఫ్ ద వాల్ స్ట్రైక్స్ ద గ్రౌండ్ 14 meters అవే. బాల్ వచ్చి వాల్ ని అలా టచ్ చేస్తూ 14 meters డిస్టెన్స్ ఉన్న వాల్ వచ్చి పడింది అన్నమాట. ఫైండ్ ద రేంజ్. రేంజ్ కనుక్కోమన్నాడు, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్, ఇనిషియల్ స్పీడ్ ఎంతో కనుక్కోమన్నాడు. చూడండి, ఈ డయాగ్రామ్ చూడగానే మనకి రేంజ్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఏంటంటే రేంజ్ ఈక్వల్స్ టు ఇది హారిజంటల్ డిస్ప్లేస్మెంటే కదా, 4 + 14 r ఈక్వల్స్ టు 18 meters. వెరీ ఈజీ క్వశ్చన్. మీరు సెకండ్ క్వశ్చన్ చూడండి, యాంగిల్ కనుక్కోమన్నారు. ఓకేనా? మనకి ఇక్కడ రేంజ్ అంటే తెలుసు కాబట్టి సింపుల్గా మనము y ఈక్వల్స్ టు x tan theta ఇంటూ 1 - x/r అని ఫామ్లో యూస్ చేద్దాం. ఓకేనా? అప్లై చేద్దాం. 4 meters హారిజంటల్ డిస్ప్లేస్ అయినప్పుడు 4 meters వర్టికల్ డిస్ప్లేస్ అయింది కాబట్టి x వాల్యూ 4, y వాల్యూ 4 తీసుకున్నాం. 4 ఈక్వల్స్ టు 4 tan theta ఇంటూ 1 - 4/r వాల్యూ 18. 4 gets cancel, 2 ja 9 ja. 1 ఈక్వల్స్ టు tan theta ఇంటూ 9 - 2/9. therefore tan theta ఈక్వల్స్ టు 9/7 వస్తుంది. theta ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 9/7. 2 ప్రాబ్లమ్స్ చేసాం. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, యూ వాల్యూ కనుక్కోవాలి. ఇనీషియల్గా దాని యొక్క స్పీడ్ ఎంతో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? ఎలాగో రేంజ్ వాల్యూ తెలుసు కాబట్టి r ఈక్వల్స్ టు u² sin 2 θ/g కాబట్టి ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. 18 ఈక్వల్స్ టు u² sin 2 θ అంటే 2 sin θ. ఇప్పుడు tan θ 9/7 అంటే sin θ అంటే 9/√9² + 7² అంటే √130. cos θ అంటే 7/√130. sin 2 θ అంటే 2 sin θ cos θ g వాల్యూ 10 పెడతాం. 18 ఈక్వల్స్ టు u² ఇంటూ 2 ఇంటూ sin θ అంటే 9/√130 cos θ 7/√130/10. 2 1 is 2 5 ja, 9 1 is 9 2 ja, u² 2 ఈక్వల్స్ టు u² ఇంటూ 7/5 ఇంటూ 130.
ఇప్పుడు u స్క్వేర్ ఈక్వల్స్ టు 260 ఇంటూ 5/7. 260 ఇంటూ 5 by 2 10 plus 3 13. u square equals to 1300/7. That implies u equals to 10√13/7. ఓకే స్టూడెంట్స్, ఈ రకంగా సాల్వ్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ projectile thrown from ground passes 2 points 2, 4 and 4, 2. Find the range. projectile ని త్రో చేసినప్పుడు 2, 4 సేమ్ అదే విధంగా 4, 2 అని 2 points ని పాస్ చేసింది అనమాట. అన్నప్పుడు రేంజ్ కనుక్కోమా. కాబట్టి రేంజ్ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఈక్వల్స్ టు x tan theta ఇంటూ 1 - x/r. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 2, 4 ఈక్వల్స్ టు 2 tan theta ఇంటూ 1 - 2/r. నెక్స్ట్ సెకండ్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేద్దాము. ఏమొస్తుంది? 2 ఈక్వల్స్ టు 4 tan theta ఇంటూ 1 - 4/r. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఈ రెండింటిని కూడా డివైడ్ చేద్దాం. ఏమొస్తుంది? 4/2 ఈక్వల్స్ టు 2 tan theta ఇంటూ 1 - 2/r బై 4 tan theta ఇంటూ 1 - 4/r. క్యాన్సిల్, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నాకేమొస్తుంది అంటే 4 ఈక్వల్స్ టు r - 2/r బై r - 4/r. r గెట్స్ క్యాన్సల్. ఇది అడపకపోతే 4r - 16 ఈక్వల్స్ టు r - 2. 3r ఈక్వల్స్ టు -2 ప్లస్ 16 అంతా అంటే 14. r ఈక్వల్స్ టు 14/3 meters. ఈ రకంగా సాల్వ్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ ఒక అడ్వాన్స్ ప్రాబ్లం చేసి ఈరోజు లెక్చర్ని కంప్లీట్ చేద్దాం. చూడండి. ఓకే స్టూడెంట్స్, ఒక అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఇది కాన్సెప్ట్ అయినా అనుకో లేకపోతే ప్రాబ్లం అయినా అనుకోండి. ఏంటంటే ఒక గ్రౌండ్ టు గ్రౌండ్ ప్రొజెక్టైల్ ఉందన్నమాట. ఆబ్జెక్ట్ని థీటా అనే యాంగిల్తో త్రో చేసాం. ఇలా వచ్చి ఇటుకి ల్యాండ్ అయింది. ఓకేనా? ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఏ పాయింట్ అని ఏదో ఒక పాయింట్ తీసుకోండి. ఇక్కడైనా తీసుకోండి, ఇక్కడైనా తీసుకోండి. పాత్రలు ఏ పాయింట్ తీసుకున్నా సరే ఆ పాయింట్ వల్ల ఫామ్ అయ్యే ట్రయాంగిల్. ఇప్పుడు ఇది ఒక ట్రయాంగిల్. ఓకేనా? ఇక్కడ యాంగిల్ ఆల్ఫా అనుకుంటే, ఇక్కడ యాంగిల్ బీటా అనుకుంటే, tan ఆల్ఫా ప్లస్ tan బీటా ఏమవుతుందంటే tan theta అవుతుంది అన్నమాట. ఇది మనము ప్రూవ్ చేద్దాం. ఎలా? చూడండి, tan ఆల్ఫా tan బీటా ఉంది. ఫస్ట్ tan ఆల్ఫా tan బీటా వాల్యూస్ రాసుకోవడానికి దీన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చేద్దాం. అప్పుడే tan ఆల్ఫా tan బీటా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఏ బి సి డి అనుకుందాం. ఓకేనా? చూడండి, tan ఆల్ఫా ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. దీన్ని హెచ్ అనుకుందాం. h/AD అవుతుంది. సేమ్ అదే విధంగా tan బీటా మనకి ఏమవుతుందంటే h/DC అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈ మొత్తాన్ని కూడా ఈ రెండింటిని యాడ్ చేస్తే tan theta అవుతుంది అనమాట. దీన్ని మనము ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీని యూజ్ చేసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఎలా? చూడండి, ఇది మొత్తం రేంజ్ కాబట్టి నేను రేంజ్కి సంబంధించిన ఫార్ములా యూజ్ చేస్తాను. అదే ఏంటంటే y ఈక్వల్స్ టు x tan theta ఇంటూ 1 - x/r. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి,
ఇదే పాయింట్ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోఆర్డినేట్స్ వెళ్ళాలి కదా. చూడండి ఎంత డిస్టెన్స్లో ఉందంటే ఏడి కావాలనుకుంటే h/tan ఆల్ఫా వస్తుంది. ఫ్రెండ్స్ y కోఆర్డినేట్ ఎంత వస్తుందంటే h. పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. h ఈక్వల్స్ టు h/tan ఆల్ఫా ఇంటూ tan theta ఇంటూ 1 మైనస్ x అంటే h/tan ఆల్ఫా బై r అంటే ఏడి ప్లస్ డిసి. ఓకేనా, మనకి ఏడి మనకి ఇక్కడ ఏమవుతుందంటే h/tan ఆల్ఫా అవుతుంది. డిసి మనకి ఏమవుతుందంటే h/tan బీటా అవుతుంది. ఓకేనా, ఇవి రెండింటిని యాడ్ చేస్తే మనకి రేంజ్ వచ్చేస్తుంది h/tan ఆల్ఫా ప్లస్ h/tan బీటా. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి ఇక్కడ హెచ్ అనేది క్యాన్సిల్. 1 ఈక్వల్స్ టు tan theta బై tan ఆల్ఫా. ఇది మనకి ఏమవుతుందంటే 1 మైనస్ h/tan ఆల్ఫా బై ఇక్కడ హెచ్ కామన్ తీసుకుంటే tan బీటా ప్లస్ tan ఆల్ఫా బై tan ఆల్ఫా tan బీటా. ఇక్కడ హెచ్ క్యాన్సిల్ అయిపోయింది. tan ఆల్ఫా ఇక్కడ tan ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు నాకేమొస్తుందంటే ఇక్కడ రాసుకుంటున్నా 1 ఈక్వల్స్ టు tan theta బై tan ఆల్ఫా ఇంటూ 1 మైనస్ tan బీటా బై tan బీటా ప్లస్ tan ఆల్ఫా. ఇది వచ్చింది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. చూడండి tan ఆల్ఫా బై tan theta ఈక్వల్స్ టు 1 మైనస్ tan బీటా బై tan బీటా ప్లస్ tan ఆల్ఫా. tan ఆల్ఫా బై tan theta ఈక్వల్స్ టు tan బీటా ప్లస్ tan ఆల్ఫా మైనస్ tan బీటా బై tan ఆల్ఫా ప్లస్ tan బీటా. tan బీటా క్యాన్సిల్. ఇక్కడ tan ఆల్ఫా అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 1/tan theta ఈక్వల్స్ టు 1/tan ఆల్ఫా ప్లస్ tan బీటా. మొత్తానికి నాకు tan theta ఈక్వల్స్ టు tan ఆల్ఫా ప్లస్ tan బీటా వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా మనము కొద్ది క్యాలిక్యులేషన్ పెద్దదైనా సరే ఈజీగా సాల్వ్ చేసామన్నమాట. ఇంకా లాస్ట్ ఆఫ్ ఫైనల్ న్యూమరికల్ చేసి ఈరోజు లెక్చర్ మనం కంప్లీట్ చేద్దాం. చూడండి ఓకే స్టూడెంట్స్, ఈరోజు లెక్చర్ లాస్ట్ ఆఫ్ ఫైనల్ క్వశ్చన్ ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి అదేంటంటే ఇలా స్ట్రెయిట్స్ ఉందన్నమాట. హూస్ లెంత్ ఈస్ ఎల్, బ్రెడ్త్ కూడా మనకి ఎంత అంటే ఎల్ అన్నమాట. ఇక్కడ నుంచి ఒక పార్టికల్ థీటా అనే యాంగిల్తో యూ అనే వెలాసిటీ ప్రొవైడ్ చేస్తే ఈ ఎడ్జ్ దగ్గర టచ్ అయింది. ఓకేనా, అలాంటప్పుడు యూ నీడ్ టు ఫైండ్ ద ఇనీషియల్ స్పీడ్ లేకపోతే వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవచ్చు? చూడండి సేమ్ ఈక్వేషన్ ఆఫ్ ట్రయాక్టరీ ఇచ్చేద్దాం. y ఈక్వల్స్ టు x tan theta మైనస్ 1/2 g x స్క్వేర్ బై
యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు ఇక్కడ వరకు వెళ్ళింది కాబట్టి ఎక్స్ కామా వై మనకి ఏమవుతుందంటే ఎల్ కామా ఎల్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎల్ ఈక్వల్స్ టు ఎల్ టాన్ థీటా మైనస్ 1/2 GL స్క్వేర్ బై యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఎల్ కామన్ చేద్దాం. ఎల్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ టాన్ థీటా మైనస్ 1/2 GL బై యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఎల్ క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. 1 ఈక్వల్స్ టు టాన్ థీటా మైనస్ 1/2 GL బై యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. దీనిని పంపిద్దాం, మైనస్ మల్టిప్లై చేద్దాం. టాన్ థీటా మైనస్ 1 ఈక్వల్స్ టు హాఫ్ GL బై యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా. ఇప్పుడు యూ స్క్వేర్ ఈక్వల్స్ టు GL బై 2 కాస్ స్క్వేర్ థీటా. ఈ టాన్ థీటా మైనస్ 1 ఇటు పంపిద్దాం. యూ ఈక్వల్స్ టు మొత్తానికి రూట్ ఇస్తే GL బై 2 కాస్ స్క్వేర్ థీటా ఇంటూ టాన్ థీటా మైనస్ 1. యూ ఈక్వల్స్ టు 1 బై కాస్ థీటా రూట్ ఆఫ్ GL బై 2 ఇంటూ టాన్ థీటా మైనస్ 1 వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్, ఈ రకంగా న్యూమరికల్స్ అనేది సాల్వ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకేనా, ఇంతవరకు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అంతా కూడా మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ లెక్చర్లో ఇంతవరకు మనము ఓన్లీ వర్టికల్ డైరెక్షన్లో యాక్సలరేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసాం. ఇంకా మనం నెక్స్ట్ లెక్చర్లో ఏం చేయబోతున్నాం అంటే హారిజంటల్ డైరెక్షన్ కూడా యాక్సలరేషన్ ఉంటే దాని యొక్క న్యూమరికల్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాల్సి వస్తుంది దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.